అందరికీ ముందుగా నమస్కారం. నల్గొండ జిల్లా అంటే కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ రాజ్యమే అనుకుంటున్నారా అంటూ కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర దుమారం రేగింది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాజగోపాల్రెడ్డిల తీరుపై తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ నిప్పులు చెరిగారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మా గురించి ఎందుకు అంత హీనంగా మాట్లాడుతున్నారు? మీ దగ్గర చేతులు చాచి మేము గెలవలేదు అంటూ సామేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలు బాగాలేవు అంటూ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన, ముందు మునుగోడులో మీ ఇల్లు మీరు కడుక్కోండి అంటూ ఘాటుగా బదులిచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో అసలు అభివృద్ధి జరగలేదని, అక్కడి పరిస్థితి బాగాలేదని తనకు కూడా నివేదికలు వచ్చాయని, దీనికి రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలని సామేల్ డిమాండ్ చేశారు. అంతేకాదు, గతంలో బీజేపీలోకి వెళ్లి రాహుల్ గాంధీని విమర్శించి మళ్లీ ఎన్నికల సమయంలో పార్టీలోకి వచ్చిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో ఈ అన్నదమ్ముల రాజకీయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనేది కాంగ్రెస్ పార్టీని వెనక ఉండి, ముంగట ఉండి, ముందు వరుసలో ఉండి నడిపించింది బడుగు బలహీన వర్గాల అనే సంగతి మర్చిపోద్దని మనం చెప్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరో సొత్తు కాదు, ఎవరో జేబు సంస్థ కాదు. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, 42 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇవాళ ఎవరో మేము దీనికి వారసులం, మేమే నిలబెడితే నేను నిలబడ్డది అనేది ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్ బంద్ చేసుకోవాలని హెచ్చరిస్తాను. రాజగోపాల్ రెడ్డికి నేను సూటిగా అడుగుతా ఉన్నాను, నువ్వు బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినావు, నువ్వు మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా నీ ఎంట వచ్చిన బీజేపీ వాళ్ళకి చేసినావు. కాంగ్రెస్ పార్టీని పతనం చేయడానికే నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక దళితుడైన బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ ఉంటే నువ్వు దాన్ని భరించలేక, ఓర్చుకోలేక నువ్వు పోయి బీజేపీతో లింక్ కట్టి బీజేపీతో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని బీజేపీ తరఫున నువ్వు మునుగోడులో బీజేపీ తరఫున పోటీ చేస్తే ఓడిపోయినావు. మళ్ళా వచ్చి మళ్ళా కాంగ్రెస్ ఎన్నికల ముందు కానీ నువ్వు ఎవరిని మండల పార్టీ అధ్యక్షులు చేసినావు? నీ ఎంట ఎవరైతే వచ్చారో బీజేపీ వాళ్ళని మండల పార్టీ అధ్యక్షులు చేసినావు. ఇక్కడ నేను చేసిన 9 మంది కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు. ఇవాళ మీరు తుంగతుర్తి మీద మాట్లాడే అధికారం లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. నేను తుంగతుర్తి ప్రజలు, తుంగతుర్తి అన్నదమ్ములు, తుంగతుర్తి అక్క చెల్లెళ్ళు నాకు 52,000 మెజార్టీ ఇచ్చిండ్రు. ఈ గడ్డను, తెలంగాణ గడ్డను పోరాటాల గడ్డగా, తెలంగాణ ఉద్యమకారుడిగా నా నిర్మాణం అయ్యాను, నన్ను కాపాడగలిగింది కాంగ్రెస్ పార్టీ. నిటారుగా నిలబడ్డ ఒక ఉద్యమకారుడికి టికెట్ ఇస్తే గెలుస్తాడు, మనకు సీట్ వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచన చేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇస్తే తుంగతుర్తి ప్రజానికం 1952లో ఏర్పడిన తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరికి కూడా ఇంత పెద్ద రాలే. ప్రజలు నాకు ఇచ్చిన ఎందుకు ఇచ్చారు? నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నా ఇక్కడ చరిత్ర నిలబెట్టడం జరిగింది. కానీ తుంగతుర్తికి వచ్చి తుంగతుర్తిలో కాంగ్రెస్ లేదు, నగరికల కాంగ్రెస్ లేదు, నీ మునుగోడు మురిసిపోతుంది, నీ మునుగోడు మొత్తం మురికిమైంది. ఆడ చూసుకోపోయి, ఆడ నీ చక్కదనం చూసుకోపో, నువ్వు కడుకో, నువ్వు చూసుకో. మాదిగోల సీట్లే అటు అయినాయా? మాదిగోల నియోజకవర్గాలు ఖరాబ్ అవుతున్నాయా? మాదిగోళ్ళు అంటే నీకు అంత హీనంగా ఉన్నావా? మళ్ళీ ఒకసారి మా నియోజకవర్గాల సైడ్ కానీ మా సైడ్ కానీ వస్తే మరే దక్కదని కూడా హెచ్చరిస్తా ఉన్నా నేను.